మొదటి దర్శకులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదివి 2వ మొదటి నుంచి చదవండి. శోభాలు కుమారుడైన మొదటి దర్శకులకు రాసిన దినోత్రాంతములు కాదు కొత్త నిబంధన మెట్టుకు సహోదరులారా ఇది కాగా మీరెలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెను మా వలన నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఆ విషయంలో మీరు అంతకు అభివృద్ధి పొందవాలని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. ప్రభువా, ఈ వాక్య భాగంలో తండ్రి మాతో సూటిగా మాట్లాడి మాకు అందాల్సిన వర్తమానాన్ని మాకు తెలియజేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పౌలు గారు ఉన్నారు కదా, మనకు అందరికీ తెలిసిన వారే. ఈయన గారు ఈ యొక్క పత్రిక రాస్తూ మెట్టుకు సహోదరులారా ఆ యొక్క సంఘానికి రాస్తూ, సహోదరులారా, మేము ప్రభుని యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను, ప్రభు మాకు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చారో అదే ఆజ్ఞ మీకు ఇస్తున్నాను. ఏమిటంటే, ఆజ్ఞని మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలాగో నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవలెను. ఏం చేయాలంటే ఎలాగంట దేవుణ్ణి సంతోషపరచాలి. అందుకని కొత్త నిబంధనలో ఒక మాట ఉంటుంది, ఈ సహోదరులారా, పెళ్ళి అయిన వ్యక్తి ఏమో భార్యాభర్తల్ని పిల్లలు ఎలా సంతోషపరచాలో ఆలోచిస్తాడు. పెళ్లి కాని వ్యక్తి ఏం ఆలోచిస్తాడు? యేసునందు ఉంటే దేవుని ఎలా సంతోషపరచాలి, దేవుని ఎలా నేను ఏ నడక నడిస్తే ఏ పని చేస్తే దేవుడు సంతోషపడతానని ఆలోచన కలిగి ఉంటాడు. కానీ పెళ్ళైన వ్యక్తి ఎలా ఉంటాడు? ఆలోచించండి. మన పెళ్ళైన వ్యక్తి ఏం చేస్తాడు? నేనే పని చేస్తే నా భార్య సంతోషంగా ఉంటుంది, నేనే పని చేస్తే నా పిల్లలు సంతోషంగా ఉంటారని ఆలోచిస్తారే తప్ప, కానీ పెళ్లి కాని వ్యక్తి ఏం ఆలోచిస్తాడు? ఆయనకు బాధ్యతలు లేవు కాబట్టి ఇంకొకటే బాధ్యత, ఏమిటి? సేవే బాధ్యత అనే విధంగా నడుచుకుంటాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విషయం గురించి మాట్లాడుతూ మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన, యేసుక్రీస్తు మాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, యేసుక్రీస్తు మాకు కొన్ని వచనాలు చెప్పాడు. అవి ఏదైతే చెప్పినామో వాటిని మీకు చెప్తున్నాం. ఏంటంట, దేవుని సంతోషపరచవలను. ఎలాగో మేము నేర్చుకున్నాం, వాళ్ళు నేర్చుకున్నారు దేవుని ఎలా సంతోషపరచాలి, దేవుడు ఏ పని చేస్తే సంతోషపడతాడో వాళ్ళు నేర్చుకున్నారు. దాని ద్వారా వాళ్ళ సంఘంలో ఉన్న విశ్వాసులకు లేదా సంఘానికి ఆయన పౌలు గారు ఒక లేఖ రాస్తూ, మీరు సంతోషపరచండి. ఎవరినంట? దేవుని సంతోషపరచాలంట. ఈ రోజున ఉన్నారా? దేవుని సంతోషపరిచేవారు ఎవరు ఉన్నారా? ఎవరు లేరండి. ఎవరిని సంతోషపరచాలా? కట్టుకున్న భార్యను సంతోషపరచాలి, కడుపు నుండి పుట్టారు కుమారులను వాళ్ళు సంతోషపరచాలి, అత్తామామను సంతోషపరచాలి, యవన ప్రాయంలో ఉన్న ప్రియురాలు సంతోషపరచాలి. ఇవి ఆలోచన తప్ప మన సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. ఆయన మనం ఏ పని చేస్తే సంతోషపడతాడు, మనం ఏ పని చేస్తే ఆయన ఆనందపడతాడు అనే ఆలోచన లేదండి. ఒకటే ఆలోచన, నాకు సంతోషము, లేకపోతే నా పిల్లల యొక్క సంతోషం. నేను సంతోషపడాలి, నేను చేసిన పని ద్వారా నా కుమారులు నా కుమార్తె సంతోషపడాలి అని ఆలోచిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులు. ఒక కుమారుడు ఆలోచన చేస్తున్నాడా? నా తండ్రి నేను ఏ పని చేస్తే సంతోషపడతాడని ఆలోచిస్తున్నారా? కొంతమంది ఈ మధ్యకాలంలో నా సంతోషం మా తండ్రిని సంతోషపరచాలని, మా తండ్రి దుఃఖంలో ఉన్నాడు, పేదరికంలో ఉన్నారు, మా కుటుంబం మొత్తం ఎన్నో ఇబ్బందులు పడింది, కానీ ఎలాగైనా సరే మా కుటుంబాన్ని సంతోషపరచాలని యవ్వనస్తుడు ఏం చేశాడు? మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని ఒక కారు తీసుకొని వాళ్ళ తండ్రిని అలా తిప్పుకుంటూ వెళ్ళాడు. ఎందుకోసం అంటారు? తన తండ్రి ఆనందపడతాడు. ఈ లోకంలో కుమారుడే ఆ తండ్రి బాధలు తీర్చడం కోసం అప్పటిదాకా కష్టాల్లో పెరిగిన ఆ తండ్రిని కనీసము ఈ కారులో ఎక్కించుకొని తిరిగితే సంతోషపడతాడని ఆలోచన చేశాడు కుమారుడు.
అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఆనందాన్ని ఇచ్చటం కోసము ఏమండి కుమారుడు చదువు కోసం ఆ తండ్రి ఎంత కష్టపడి ఉంటాడు. ఎంతో కష్టపడి ఆ కుమారుడు చదివించాడు కాబట్టి ఆ కష్టాన్ని కూడా చూశాడు ఆ కుమారుడు. నా తండ్రి ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో బాధలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, వాటన్నిటిని తట్టుకొని నాకు పైసా కూడబెట్టి నా చదువుకు ఉపయోగించాడు. నేను ఈరోజు ఇంత ప్రయోజకునయ్యాను. ఇంత ప్రయోజకునైన నా తండ్రి నేను సంతోషపరచాలని అనుకుంటున్నాడు ఈ లోక కుమారుడు. కానీ నువ్వేమనుకుంటున్నావు? మన కోసం ప్రాణం పెట్టాడు కదా, మన కోసం విలువైన ఆయన దేహాన్ని సహోదరి సహోదరులారు మనకు అప్పచెప్పాడే, ఆ యొక్క రక్తాన్ని మనకి అప్పగిచ్చాడే, మన పాపమ నిమిత్తము ఆయన సిలువలో బలియాగం అయ్యాడే. మరి ఆయన కోసము మనం ఏం చేస్తున్నామని ఆలోచన చేయాలి ప్రియ సహోదరు. ఆయన ఏం చేస్తే సంతోషపడతాడని మనం కూడా ఆలోచన చేయాలి ప్రియ సహోదరి సహోదరు. అందుకని రోమపత్రిక 14వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంది. ఈ విషయములలో క్రీస్తుకు సేవ చేయవాడు దేవునికి ఇష్టడు, మనుషుల దృష్టికి యోగ్యుడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తుకు సేవ చేసేవాడు దేవునికి ఏమంట ఇష్టడు. ఈ రోజున చాలా మంది దేవునికి సేవ చేస్తున్నాం, మేము యేసుక్రీస్తు సేవ చేస్తున్నాం, దేవుని సేవ చేస్తున్నాం, దేవుని సేవ చేస్తున్నాం అని చాలా మంది ముందుకు వచ్చి దేవుని సేవ చేస్తున్నారు. సంతోషం. అయితే దీన్ని క్రియలలోకి చూపిస్తున్నారు చాలా మంది. సంతోషం. ఈ మధ్యకాలంలో వరదలు వచ్చినాయి కదా, ఈ వరదలు వచ్చి చాలా ఊర్లు కొట్టకపోయినాయి. విజయవాడ అయితే మరీ ఘోరంగా తయారైంది, తెలిసిందే మనకి. ఈ విజయవాడలో చాలా మంది దైవ సేవకులు, పెద్దవారు, పేరుగాంచిన వారు కొన్ని లక్షలలో సహాయం చేస్తున్నారు. మంచిది, చాలా మంచిది. వీటన్నిటికీ ప్రేరణ ఏంటిదంటారు? బైబిల్. ఎందుకు? నేను దేవునికి సేవ చేస్తున్నాను, క్రీస్తుకు సేవ చేస్తున్నానని వచ్చిన వారే. అయితే మనకు ఒక మాట ఉంటుంది, ఈ కుడి చేతితో చేసిన దాన్ని ఈ ఎడమ చేతితో చేయలేదని. అయితే మన వాళ్ళు చేసే పని ఏంటంటే ఫోటోలు దిగుతున్నారు, పోజులు ఇచ్చేస్తున్నారు. సరే, అది కూడా ఒక మంచిది అనుకోవచ్చు. ఎందుకంటే ఫోటోలు దిగటం వల్ల ఎందుకు మంచిది అంటున్నారంటే, వరద బాధితులకు సహాయం ఇవ్వాలి నా ద్వారా నువ్వు పాస్టర్ గారికి ఇచ్చినావు, దైవసేవుడికి ఇచ్చినావు. ఇలా ఫోటో దిగటం వల్ల ఒక విశ్వాసం నువ్వు అనుకోవచ్చు, నేను ఇచ్చిన డబ్బు ఆ దైవసేవుడు ఉపయోగించాడా లేదా అని డౌట్ రావచ్చు. కాబట్టి ఈ ఫోటో దిగటం వల్ల పాస్టర్ గారు నేను ఇచ్చిన డబ్బుకి న్యాయం చేశాడు, ఎందుకంటే వరద బాధితులకు పోయి సహాయం చేశాడు. దేన్ని బట్టి నీకు ఉదాహరణ వచ్చింది? ఈ ఫోటోలు దిగటం వల్ల. ఈ ఫోటో పాస్టర్ గారు దిగటం వల్ల అక్కడ వరద బాధితులకు పాస్టర్ గారు సేవ చేసి అందించారు అని వచ్చింది. ఎంతవరకు బాగానే ఉంది. కానీ మనోళ్ళు చేస్తున్న పని ఏంటంటే తెలుసు, ఒక్క మెట్టు పైకెక్కి దాని మీద పాంప్లెట్ రాస్తాడు. దైవజనుడు ఈ విజయవాడ వరద బాధితులకు సహాయం, పాస్టర్ అమ్మ, ఇంకా వాళ్ళ సంఘం పేరు, అవి మొత్తం వివరాలు ఉంటాయి. ఆ స్టిక్కర్ తీసుకుపోయి ఎక్కడ హెల్ప్ చేస్తాం, బియ్యం బస్తాం దానికి బియ్యం బస్తా మీద అర్పిస్తాం. ఏమండి, వరద సహాయం చేయమని విశ్వాసులు ఇచ్చారు, బాగానే ఉంది. ఆ డబ్బులు తీసుకున్నాం, ఏవో కొన్ని వస్తువులు తీసుకున్నాం, బాగానే ఉంది. ఆ వరద సహాయం ఇచ్చాం వాళ్ళకి, ఒక ఫోటో దిగి సరిపోద్ది. కానీ ఒక స్టిక్కర్ కూడా అతికెత్తున్నారండి. స్టిక్కర్ అంటే ఏంటి? పాస్టర్ గారి పేరు ఉంటుంది, ఆ పాస్టర్ గారి పేరు ఇచ్చి ఇదిగో మనం ఇంకా సింపుల్గా చెప్పాలంటే, వీళ్ళు కొన్ని ఫంక్షన్స్ పోయి ఉంటారు. ఏ ఫంక్షన్స్? మెచ్యూర్ ఫంక్షన్స్. ఈ మెచ్యూర్ ఫంక్షన్కి దినాలకు పోయినప్పుడు, ఈ దినాలకు పోయినప్పుడు మెచ్యూర్ ఫంక్షన్ పోయినప్పుడు కొన్ని డబ్బాలు ఇస్తారు, లేకపోతే ఒక చెంబు, ఒక తపాలు, ఒక ప్లేటు ఏదో ఇస్తారు. దాని మీద రాస్తారేమని జ్ఞాపకార్థం, పలానా అయ్యగారి జ్ఞాపకార్థం. అంటే చనిపోయింది కాబట్టి ఆయన జ్ఞాపకార్థంగా ఇది ఇస్తున్నాం. ఎందుకు? ఇది చూసినప్పుడల్లా వాళ్ళు గుర్తు రావాలి. ఏమని? ఇది వాళ్ళ ఫంక్షన్ పోయినా వాళ్ళు ఇచ్చారు ఇది. ఇప్పుడు వరద బాధితులు అనుకోవాలి, నేను వరద బాధితుల్ని, వీళ్ళు ఈ సరుకులు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు అని గుర్తుపట్టాలి ప్రతిసారి. ఏమండి, మనం స్టిక్కర్ వేసే బదులు ఈ తప్యాలని చెంబులు కొని వాటి మీద పేరు రాసుకుంటే పోదు, చచ్చిందాకా పోతుంది.
పోద్దా? స్టిక్కర్ అనికి సినిగిపోద్ది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ ఎందుకు దిగుతున్నారో తెలియదు, కానీ ఇవి ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లా. ఎందుకు వారిని గొప్ప చేసుకుంటున్నారు. రేపటి తీరాన్న యేసుప్రభు వచ్చి మీరు నాకేం చేశారా బాబు అని అడుగుతారేమో భయం. ఎందుకని? లేనోడికి ఇస్తే యేసుక్రీస్తు ఇచ్చినట్ట. అంటే బట్టలు లేకుండా తిండి లేకుండా ఉన్నోడికి ఇస్తే దేవుడికి ఇచ్చినట్టు ఉంది కదా. ఒకవేళ పొందుకున్న వారు సాక్ష్యం పలుకుతారో లేదో అని ఇలా స్టిక్కర్ వేసుకుంటున్నారు అటువంటి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం హెల్ప్ చేసేటప్పుడు, సహాయం చేసేటప్పుడు మన పేరు వినపడనవసరం లేదు, కానీ అక్కడ మన దేవుడికి ఇష్టమై ఉంటే చాలండి. ఏమై ఉండాలి? ఇలా హెల్ప్ చేయటం వల్ల క్రీస్తుకు ఇష్టం. మనం హెల్ప్ చేయటం వల్ల మనుషుల దృష్టికి ఏమైపోతామో మనము యోగ్యులుగా ఎంచబడతాం. ఇప్పుడు సపోజ్ చెప్పండి, మనకు మదర్ తెరిసా ఉన్నది. ఆమెను మనం ఎంతగానో ఇష్టపడతాం. కారణం ఏంటి? ఆమె ఎన్నో సేవ కార్యక్రమాలు చేసింది. వీటన్నిటికీ ప్రేరణ ఎవరు? క్రీస్తును ఆమె ఆచరణలో పెట్టుకుంటూ పోయిందండి. ఏ పని చేస్తే నేను యేసుక్రీస్తుని సంతోషపెట్టగలను, ఏ పని చేస్తే నేను ఆయనను ఆనందపరచగలనని ఆలోచన చేసి ఆమె పుట్టిన దేశం కూడా వదిలేసి, ఆమెది ఈ ప్రదేశము కాదు, ఈ దేశము కాదు, అయినా సరే ఈ దేశానికి వచ్చి ఆమె కొన్ని కార్యక్రమాలు చేసి ఆమె మదర్ తెరిసా అండి. మదర్ తెరిసా గారు స్వభావం, ఆమె ద్వారా ఏం నేర్చుకోగలుగుతున్నాం? ఆమె బ్రతుకును చూసి మనం ఏం నేర్చుకోగలుగుతున్నాం అంటే దేవుని ఎలా సంతోషపరచాలో నేర్చుకుంది. కాబట్టి మనం కూడా ఆ పని చేయాలి. సహోదరి సహోదరులారా, మనుషుల దృష్టికి యోగ్యులుగా కనపడాలి అని ఆలోచన చేస్తున్నాం, కానీ దేవుని దృష్టికి మనం ఇష్టంగా ఉంటున్నామా? ఈ పని చేస్తే నేను దేవుడు ఆనందపడతాడా? ఆలోచన చేయాలి. చాలా మంది కుమారులు కూడా తప్పు చేసేది ఏంటి? నేను ఈ పని చేస్తే నా తండ్రి సంతోషపడతాడా, దుఃఖపడతాడా అని ఆలోచన చేయాలి. ఒక తండ్రి సినిమాలకు షికార్లు తిరిగితే ఆనందపడతాడా? ఆనందపడడు. మరి ఎలా ఆనందపడతాడు? తన తండ్రికి అసలు ఆనందం, ఆ తండ్రికి ఎప్పుడు ఆనందం కలిగింది? మంచి ప్రవర్తన కలిగి చుట్టూ ఉన్నవారు శభాష్ రంగన్న, నీ కుమారుడిని చాలా భయభక్తులతో పెంచావు, 10 మందికి సహాయం చేసే వ్యక్తి మీ కుమారుడు అని చెప్తే ఆ తండ్రికి ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం. కాబట్టి మనం కూడా మనసు కలిగి ఉండాలని వారు పౌలు ఇదే చేసుకుంటూ వచ్చాడండి. ఈయన పరిచర్య మొత్తము అనేక మందికి సహాయం చేస్తూ, అనేక మందిని క్రీస్తు మార్గంలో నడిపించుకుంటూ వస్తూ, నేను ఏ విధంగానో చేశాను, మీరు కూడా ఆ విధంగా చేయండి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట చదివి విందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. అందుచేత మేము పెట్టుకున్న లక్ష్యం ఏమిటంటే, శరీరంతో ఉంటున్నా లేకపోయినా ప్రభువును సంతోషపెట్టడమే. ఈ పౌలు గారి లక్ష్యం ఏమిటి? ఈ పౌలు గారి అసలు అంతిమ లక్ష్యం ఏమిటంటే, మేము శరీరంతో ఉన్నా లేకపోయినా ప్రభువును సంతోషపరచటమే. ఈ మాట మనం చెప్పగలమా? ఈ మాట మనం చెప్పలేము. ఎందుకంటే పెళ్ళైన వ్యక్తిని అడిగితేనేమో, నీ లక్ష్యం ఏమిటి, నువ్వు ఎవరిని సంతోషపరచాలని అనుకుంటున్నావంటే, నా భార్య పిల్లలను వారి కోసమే నేను బతుకుతున్నాను సార్, ఒక ఇల్లు కట్టియాలి, కుమారులు మంచి విద్యావంతులు చేయాలి, బాగా చదివివ్వాలి, రేపటి దినాన వారు సంతోషంగా ఉన్నట్టు నాకు కావాలని అనుకుంటాను. ఇదే ఆలోచన ఉంటుంది. అయితే ఈ పౌలు గారు అయితే అసలు నేను బ్రతికున్నా బ్రతికలేకపోయినా, చనిపోయినా చనిపోకపోయినా, శరీరం ఉన్నా లేకపోయినా సరే నేను ప్రభువును సంతోషపరచాలని అంటున్నాడు. మనం అనగలమా?
మనం అనలేము. అసలుకి మనం అనలేము. ఎందుకంటే మనల్ని ఎవరిని సంతోషపరచాలనుకుంటాం? మన మీద ఒక అధికారం ఉన్నాడు అనుకో, ఉద్యోగం మీద, మనకు ఆయన కాబట్టి శాలరీ ఇచ్చేది, ఆయన కాబట్టి మన జీతం ఇచ్చేది, ఇంకో 10 రూపాయలు కలిపి ఇస్తాడేమని ఈ నెల, ఇంకో 100 రూపాయలు కలిపి ఏమని ఇస్తాడేమని ఆయన సంతోషపరచాలని చూస్తాం. ఆయనకి మంచి మాటలు చెప్పినట్టు అవసరమైతే అవతల వ్యక్తి మీద చాడీలు చెప్తాం. ఇదిగోండి ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఈ వ్యక్తి ఎలాంటి వాడు, మనమేం పని చెయ్యం, చాడీలు చెప్పి. కొంతమంది ఉంటారు ఇలాగనే, పనేం చెయ్యరు, ఒకటే పని వాళ్ళకి. ఆ ఆఫీసులో నువ్వు పని చేసే కాడ ఆమె ఎలాంటిది, ఏమి ఎలాంటిది, ఆయన ఎలాంటిది, ఇలాంటిది యజమానికి చెప్పటం అదే పని. ఇతను పని చేస్తాడంటే చెయ్యడు. ఎవరిని సంతోషపరచాలి? ఈ మాటలున్న యజమానేమో సంతోషపరచడు. బా పని మొత్తం ఇతను చేసినట్టు చెప్పుకుంటాడు. ఎందుకు? యజమాని సంతోషపడితే ఇతనికి 10 రూపాయలు ఎక్కువ వస్తాయని. ఈ లోక సంబంధమైన యజమానిని నువ్వు సంతోషపరచడానికి ఇంత తాపిత్రం పడుతుంటే, ఈ లోక సంబంధమైన వ్యక్తుల కోసమే నువ్వు ఇంత తాపత్రయం పడుతుంటే, నిత్యముండే రాజ్యము, పరలోక రాజ్యము ఆయన మనకి ఇస్తాడు కదా. ఆ రాజ్యము శాశ్వతం. ఈ రాజ్యము, ఈ లోక రాజ్యము అశాశ్వతము. ఇది కొంతకాలమే ఉంటుంది. దీనికోసమే నువ్వు ఎవరినో సంతోషపరచాలని, ఎవరినో ఆనందింప చేయాలని కళ్ళబొల్లి మాటలు చెప్పి బ్రతికేస్తున్నావు. శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది కదా, మరి ఆ రాజ్యం కోసము నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఒకసారి ఆలోచించు. ఏం చేస్తున్నా? ఏం చేస్తే ప్రభు సంతోషపడతాడు? పౌలు గారు చేసుకుంటూ పోయాడు పరిచర్య. అనేక మందిని క్రీస్తు వైపు తిప్పుకుంటూ వెళ్ళాడు. ఆయనకు అప్పగించింది ఇదే. నేను ఇలా వ్యర్థముగా నడుస్తున్నాను. ఆయన మొదట్లో ఏది సంతోషం అనుకున్నాడు తెలుసా? ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వసిస్తున్నారో వారందరినీ చంపేయాలి. ఇదే అతని జీవిత లక్ష్యం. మొదట్లో ఏది లక్ష్యం? చంపేయాలి. ఎవరైతే యేసుక్రీస్తునందు ప్రార్థన చేస్తున్నారో, యేసుక్రీస్తునందు ఆయన బ్రతికి ఆయన సజీవుడని విశ్వసిస్తున్నారో, క్రైస్తవ్యం విస్తరిస్తుంది, వారందరిని సర్వనాశనం చేయాలి, వారిని చంపాలి. ఇదే అతని జీవిత లక్ష్యం అయిపోయింది. ఈ లక్ష్యము పెట్టుకొని బయలుదేరుతున్న క్రమంలో ప్రభు అక్కడ దర్శించాడు. అతని లక్ష్యము మార్చుకొని, ఇది కాదు నా లక్ష్యం అని ఇక వేరో లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. సోదరి ఏంటంటే సువార్త. ఇది నా జీవిత లక్ష్యం అని చాటి చెప్పుకుంటున్నాడు. ప్రభు కూడా మనకు అప్పగించాడు సువార్త పరిచర్య. ఆయన భయపడలేదుగా. చంపుతారని భయపడలేదు, కాల్చేస్తారని భయపడలేదు, నూనెలు వేసి పడేస్తారని చంపలేదు, రంపలతో కోస్తారని భయపడలేదు. ఆయన ఏనికి భయపడలేదు. ఎలాగైనా సరే నీతి నిమిత్తము ఆకలి దప్పిగిన వారు ధన్యులు అన్నారు కదా. ఈ మాటలు పట్టుకున్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఈయన ప్రసంగాలు ఏవైతే ఉన్నది యేసుక్రీస్తు యొక్క ఆయన దర్శించాడు. ఆ దర్శనం అప్పుడు ఎప్పుడైతే కలిగిందో ఆయన యొక్క లక్ష్యాన్ని మార్చుకున్నాం. ఇప్పుడు కూడా మనం ఒక లక్ష్యం అంటూ పెట్టుకోవాలి. ఒకప్పుడు లక్ష్యము వేరు. ఒకప్పుడు లక్ష్యం ఏంటి? జీవిత లక్ష్యం ఏంటి? ఒక ఇల్లు కట్టుకుంటే చాలండి, ఇదే లక్ష్యం. ఒక ఉద్యోగం వస్తే చాలండి, ఇదే లక్ష్యం. ఇక చెప్పుకుంటూ పోతే ఒక 10 ఎకరాలు కొనాలండి, 10 ఎకరాల్లో ఒక మంచి గార్డెన్ వేసుకోవాలి, ప్రశాంతంగా చూసుకోవాలి. ఇదే, ఇంతకంటే నాకు సంతోషం ఏం లేదు. ఇదే లక్ష్యం అనుకుంటున్నాను. ఇంకా కుమారులు అయితే మా నాన్నను మంచిగా చూసుకుంటే చాలు, ఒక ఇల్లు కట్టి మంచిగా ఒక 4 గేదెలు ఇస్తే చాలు, అయ్యే చూసుకుంటే ఆనందంగా ఉంటాడు. ఇంకొంతమంది తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు ఎటు సంతోషంగా ఉండట్లేదు, సంతోషం చూసుకుందాను మేము దగ్గరలో ఉండట్లేదు, వృద్ధాశ్రమాలే పడితే అక్కడే వారు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటున్నారని ఆలోచన చేసేవారు కూడా ఉన్నారు. అది ఏదైతే నేను కానీ సోదరులారా, ఈ లోక సంబంధమైన వారి కోసమే
ఇంత తాపత్రం పడుతుంటే ప్రాణం పెట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం మనం ఎంతగా పోరాడాలి, మనం ఎంతగా ఆలోచన చేయాలి. ఆయన ఏ పని చేస్తే సంతోషపడతాం ఆలోచన చేయాలి. ఆయన పౌలు గారు ఆలోచన చేసే ప్రభువు కోసము ఆయన ఏ పని చేస్తే సంతోషపడతాడో ఆ పని చేసుకుంటా వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియ సోదరి సహోదరా, అసలు ఆయనకి ఏది ఇష్టం అనేది మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు బాప్టిజం తీసుకున్నప్పుడు ఆకాశం నుంచి ఒక శబ్దం వస్తుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని యందు ఆనందించుతున్నాను. ఈ నీతి యావత్తు ఇలా జరగాలని ప్రభు అన్నాడు. ఏంటి? ఒక వ్యక్తి యోహాను గారు నేనే నీ చేత నేను బాప్టిజం తీసుకోవాల్సి ఉందంటే, కాదు, నీతి యావత్తు ఎలా జరగాల్సి ఉన్నది అంటే ఈ యావత్తు మొత్తం ప్రతి ఒక్కరూ బాప్టిజం తీసుకోవాలి కదా. ఈ బాప్టిజం తీసుకొని మారు మనసు పొంది రక్షణ పొందాలి. ఈ రక్షణ సువార్తను యేసుక్రీస్తు ప్రారంభించినప్పుడే అప్పుడు మాట్లాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. దేవుడు దేని విషయంలో ఆనందిస్తాడంటే నువ్వు దేవునికి సేవ చేస్తూ వెళ్తున్నప్పుడు, అంటే సువార్త చేస్తున్నావు. సువార్త అంటే ఏం లేదు, ఆయన మరణ పునరుద్ధానం గురించి ప్రకటన చేయటం. ఈ లోకంలో అందరూ చనిపోతున్నారు, మరణిస్తున్నారు. మరణించిన వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. మరణించిన వ్యక్తిని పాడ మీద పండుగ పెట్టారు, లేదా మంచం మీద పండుగను పెట్టి ఎవరు చనిపోయారు? చనిపోయాడు. ఎక్కడికి పోయాడు అతను? ఎక్కడికి పోయాడో తెలియదు, కానీ చనిపోయాడు. అలా చనిపోయిన వ్యక్తి చనిపోవటమే కాదు, అతనికి ఒక జీవితం ఉన్నది. అతను కూడా పరలోక రాజ్యానికి వెళ్ళగలడు. ఆయన నిత్యము బ్రతకాలి. అలా బ్రతకాలంటే యేసు రక్తం ద్వారా పాప క్షమాపణ పొందుకొని బాప్టిజము తీసుకుంటే ఇది సాధ్యమవుద్దని సువార్త చేయాలి. ప్రతి వ్యక్తి కూడా తను ఏదో ఒక క్రమంలో ఏదో ఒక తప్పిదాన్ని చేసి పాపం చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ పాపం చేసిన వ్యక్తి చనిపోతున్నప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు? పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. ఈ పాతాళానికి వెళ్ళిపోతున్న అతనిని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు విడిపించడానికి ఈ భూలోకానికి వచ్చాడు. సహోదరుడా, అసలుకి ఆయన ప్రేమ చూడండి, ఎంత ప్రేమ! దేవుని ప్రేమ. మనుషులను ప్రేమించి తన కుమారుని అప్పగించాడు. దేవుడు మనుషుని ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుని అప్పగించాడంట. అతనికి దేవునికి దేంట్లో ఆనందం ఉందంటే, నేను సృష్టించిన ఈ మనుషులు పాతాళానికి పోతున్నారు. ఈ పాతాళానికి పోతున్న వ్యక్తులు వీళ్ళు బ్రతకాలి, వీళ్ళు జీవించాలి, వీళ్ళు జీవిస్తేనే ఆయనకు ఆనందం కదా. ఆయనకు బాధ. ఏం బాధ అంటే, నేను సృష్టించిన ఈ మనుషులు పాతాళానికి పోతున్నారు, నరకానికి పోతున్నారు. కాబట్టి వీళ్ళు పోవటానికి వీలు లేదు. వీళ్ళు ఎలాగైనా రక్షింపబడాలి. ఏమండి, ఒక కుమారుడు నరకానికి పోతే తండ్రికి ఆనందమా? ఒక కుమారుడు జైలుకి పోతే ఆనందమా? ఒక కుమారుడు తప్పిపోతే ఆనందమా? కాదు. అయితే దేవునికి కూడా ఒక దుఃఖం వేసింది. ఏమిటంటే, ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక మార్గంలో ఏదో ఒక రూపంలో దారి తప్పి పోయాడు. ఈ దారి తప్పి పోయాడు, మర్చిపోయారు దేవుణ్ణి. సరైన దారి ఏదో కూడా మర్చిపోయారు. ఈ దారిలో రప్పించడానికి ఎవరు లేరు. ఇక ఎలా అని తన కుమారుని పంపించాడండి, కేవలము ఆయన ఆనందం కోసం. ఏమండి, ఆనందం కోసం. తండ్రి ఎందుకు కుమారుని చదివించి ఐఏఎస్ ఐపీఎస్ చేస్తాడు? జాబ్ చేయాలన్నా తండ్రి అసలుకి ఏమనుకుంటాడంటే, కుమారుడు మంచి స్థాయిలో ఉంటే ఆనందపడటం కోసం కదా.
తండ్రి ఆనందం కోసము కుమారులను ఉన్నతమైన చదువులు చదివిస్తాడు. ఉన్నతమైన ఒక ఎంత కష్టపడినా సరే కుమారుని పైకి తీసుకురావాలి, 5 లెవెల్ ఉండాలి. తండ్రి దుఃఖపడినా సరే, తండ్రి బాధపడినా సరే కుమారులను ఉంచాలి, ఉన్నతమైన స్థానంలో ఉంచాలి. ఆ కుమారుడు ఒక స్థాయికి ఎదిగినప్పుడు అతనికి సంతోషం ఉంటుంది కదా, ఒక ఆనందం ఉంటుంది. అదే విధంగా ఆలోచించాడు దేవుడు. నరకానికి పోతున్న వీళ్ళు పరలోక రాజ్యంలో చేరితేనే, దారి తప్పిపోయిన ఈ కుమారులు మంచి మార్గంలో నడిస్తేనే తండ్రికి ఆనందం. కాబట్టి తన కుమారులను పంపించాడు, యేసుక్రీస్తును పంపించాడు. పంపించేటప్పుడు బాధ ఉంది, దుఃఖం ఉంది. ఎందుకు బాధ ఉందంటారా? తన కుమారుడు చనిపోతున్నాడు, తన కుమారుడు కొరడాలతో కొట్టబడుతున్నాడు, తన కుమారుడు రక్తపు ధార కారుతున్నది, తన కుమారుని అనేక విధాలుగా చిత్రహింసలు పెట్టాడు. తన కుమారుడు ఏమండి కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ పోతున్నాడు. కొన్నిసార్లు ఆకలి కూడా వేసింది, కొన్నిసార్లు ఆహారం కూడా దొరకలేదు. మరి ఇలాంటి క్రమంలో తండ్రికి చూస్తే ఎంత బాధ వేసిందండి. బాధే కదా. నా కుమారుడు ఇదిగో శిలువలో రక్తము కారుతుంది, నా కుమారుడు కొరడాల చేత దెబ్బలు తింటున్నాడే అని బాధ ఉండదా? ఉంటది. కానీ ఈ బాధనంతటిని మరిచిపోయాడు. ఎందుకో తెలుసా? నీవు నేను సంతోషంగా ఉండాలి, నీవు నేను రక్షింపబడాలని, నీవు నేను సంతోషంగా ఉండాలని తన తండ్రి బాధ దిగమింగుకుంటాడు. ఎందుకు తెలుసా? కుమారుడు ఆనందంగా బ్రతకాలి, ఆనందంగా జీవించాలి. అదేవిధంగా పరమ తండ్రి మన సంతోషం కోసం, మన ఆనందం కోసం తన కుమారుని అప్పగించి తన బాధను దిగమింగుకున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఒకసారి ఆలోచించి, నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు? మనుషులను సంతోష పెట్టాలని, మనుషులను మభ్య చేసి, మాయ చేసి, ఏదో మాటలు చేసి వాళ్ళని సంతోష పెట్టడం కాదు. నువ్వు దేవుని సంతోష పెట్టాలి. ఆయనకు సంతోషం ఎక్కడ కలిగిందండి? ఆయనకు సంతోషం ఎక్కడ కలిగింది? ఆయన సేవ చేస్తూ, ఆయన పరిచర్య చేస్తూ, అనేక మందిని దారి తప్పిపోయిన వారిని క్రీస్తు మార్గంలో నడిపించటమే ఆయనకు ఆనందం. అందుకనే స్వయాన పరలోకంలో దేవుని కుడిపార్శ్వమందున కూర్చున్న యేసుక్రీస్తే భూలోకానికి వచ్చి పరిచర్య చేశాడు. పరిచర్య చేయించుకోవటానికి రాదా, పరిచర్య చేయటానికి వచ్చాడు. కానీ మనము పరిచర్య చేయలేకపోతున్నాం, పరిచర్య చేయలేకపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరు, మనల్ని ప్రేమించిన దేవుడే మన కోసము పరిచర్య చేయటానికి వస్తే మనం ఏంటండి పరిచర్య చేయటానికి ఆలోచన చేస్తాం. ఎంతకాలం మనం సంతోషంగా ఉంటే చాలు, నా కుమారులు సంతోషంగా ఉంటే చాలు, నేను బ్రతికి ఉంటే చాలు అని ఉంటున్నాం తప్ప పౌలు గారు లాగా ధైర్యం కలిగి జీవించను. పౌలు గారు ఒకప్పుడు ఎలా ఉన్నారంటే, ఎదురొస్తే చంపేస్తా, నా అంత ధైర్యము ఎవరు లేరు, నా అంత సాహసం ఎవరు చేయరు. ఏసైటమే ఎవరైతే యేసుక్రీస్తుని దేవుడిని ఒప్పుకుంటారో, ఎవరైతే దేవుని ఎందుకు విశ్వసిస్తారో వాళ్ళందరూ చంపుతా అని ధైర్యంతో ఉన్న ఆయన అదే ధైర్యాన్ని మారు మనసు పొందిన తర్వాత అదే ధైర్యాన్ని మళ్ళీ పొందుకున్నారు. దేనికోసం తెలుసా? మరణించినా సరే బ్రతికినా సరే ఆయన కోసమే మరణిస్తా, ఆయన కోసమే. ఒకప్పుడు తెగిడిశాడు క్రైస్తవులను చంపడానికి, ఇప్పుడు దేవుని సువార్త నిమిత్తము తన ప్రాణాలు సైతము ఇచ్చేసాడు. మనం చెప్పుకుంటూ ఒకప్పుడు నేను ఎంత ధైర్యవంతునే తెలుసా? మనం చెప్పుకుంటాం. అదే ధైర్యం క్రీస్తునందు, క్రీస్తును పోలి నడుచుకుంటున్నప్పుడు అపవాదులు వచ్చినా, నష్టాలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఇదే ధైర్యంతో నేను ఎదుర్కొంటానని చెప్పగలుగుతాం. మనము ఏం వద్దండి, చాలా పిరుకోలుగా ఉండాలండి. మనం ఎలా ఉండాలి? పిరుకోలుగా ఉండాలండి, పిరుకోలులాగా ఉండాలి.
దేవుని పిల్లలు సింహం అనే ధైర్యంగా ఉంటారు. యోధా గోత్రం సింహం అంటుంది, బలవంతులు అంటుంది, బలమైన సింహం అని చెప్తుంది. ఒకప్పుడు నీ బలమేమో లోకమైన దానికోసం ఉపయోగించావు, లోక సంబంధమైన వాటి కోసం ఉపయోగించి దాంట్లో ఆనందం అని పరిగెత్తావు. ఏమన్నా సినిమా పోవటం ఒక ఆనందం, 3 గంటలు ఎంజాయ్ చేయొచ్చు. దానికోసం నడుచుకుంటేనే వెళ్ళావు, దానికోసం దొంగతనం చేసైనా డబ్బులు సంపాదించైనా ఖర్చు పెట్టా. ఆ 3 గంటల సంతోషం కోసం ఎంత ప్రయాసపడ్డావు. దానికోసం క్లాసులు ఎగ్గొట్టావు, దానికోసం తల్లిదండ్రులు తిట్టినా కొట్టినా అసభ్యకరం మాట్లాడినా సరే దాని సంతోషం కోసం పరిగెత్తావే. ఈ లోక సంబంధమైన నీ ఆనందం కోసం, మరి దేవుని సంతోషపరచడం కోసం ఎంతసేపు నువ్వు పరిగెడతావు, ఎంతసేపు నువ్వు లోకం అని పరిగెత్తావు. కానీ ఇప్పుడైనా నీ సహోదరి సహోదరులారా, ఇప్పుడైనా దేవుడు నేను చేసే పనిలో సంతోషపడతాడా? నేను చేసే పనిలో నా కుమారులు సంతోషపడతాడా అని ఆలోచిస్తున్నా తప్ప, నేను ఏ పని చేస్తే నా ప్రభువు ఆనందపడతాడు. ఒక్కసారి నీ మనస్సాక్షిని ఆలోచించు. తల్లిదండ్రులు, కుమార్తెలు, అల్లుళ్ళు ఏ పని చేస్తే సంతోషపడతాడని ఆలోచిస్తాం. మనం ఒక ఇల్లు కట్టి ఇస్తే చాలు, అలా అనుకుంటారప్ప మా నాన్న ఎంత కష్టపడి శ్రమ వచ్చి నాకు ఒక ఇల్లు కట్టి నేను సంతోషపడతాను కదా. మనం కూడా దేవుని కోసము 10 మంది ఆత్మలని ఆయన కోసం సంపాదిస్తే ఆయన సంతోషిస్తాడు, ఆయన సంతోషపడతాడు. అలా మంచిది అసలు నీవు యోగ్యమని పని చేసావు. దీనికోసం మనం ప్రయాసపడాలి. దీనికోసం ప్రయాసపడకుండా చాలా మంది లోకమైన మనుషుల యొక్క మెప్పు కోసం, మనుషుల యొక్క మనల్ని పొందుకోవటం కోసము రకరకాల పనులు చేస్తున్నారు. ఒక వ్యక్తి మధ్యకాలంలో అన్నాడు, అసలు ఎందుకు అనుకున్నాడో అర్థం కాల ఆ మనిషి. నేను అన్ని దగ్గరికి వాళ్ళు చనిపోయినా కానీ బాగున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు నమ్ముకోకుండా ఎవరైతే ఉన్నారో వారి కుటుంబంలోకి వెళ్ళొద్దని ప్రభు చెప్పాడా? ఇప్పుడు మన మేనమామ బాబాయ్ ఎవరైనా ఉన్నారు, వారి క్రీస్తుని ఎరగలేదు, వారి దగ్గరికి పోవాలా వద్దా? వారి ఇంటిలో ఎవరైనా చనిపోయారు, పోవాలా వద్దా? వారి కుటుంబంలో ఒక వేడుక, ఒక పెళ్లి, వివాహం జరిగింది, పోవాలా వద్దా? ఖచ్చితంగా పోవాల్సిందే. కానీ మన వాళ్ళు ఏంటంటే టోటల్గా కొంతమంది, ఇది చాలా చాలా విషాదకరమైన సంఘటన. అన్నిలు ఏది చేస్తారో వాటిలో మీరు పాల్పొందుకోవద్దు అన్నది. దేని విషయంలో? పాపము విషయంలో, పాపపు క్రియల్లో. పాపము చేస్తున్నారు కదా, ఏమైనా కృత్యాలు చేస్తున్నారు కదా, ఒక ఆరాధన చేస్తున్నారు కదా, ఒక క్రమం లేకుండా చేస్తున్నారు కదా, దాని విషయంలో మీరు పాలు పొందుకోవద్దు అన్నారు. అంతేగాని వారి కుటుంబంలో వెళ్ళొద్దని, వారి పెళ్లి చేసుకుంటే పోవద్దని కాదు. సోదరులు, అలా చేయటం వల్ల ఏమైంది? సొంత మేనమామ చనిపోతేనే వెళ్ళలేదు, వీళ్ళు దరిద్రులు అంటారు. నిజమా కదా? చూసేవాళ్ళు కూడా ఇక రక్త సంబంధం అంటే ఏం తెలియదు, రక్త సంబంధానికి ఇలువ కూడా వీళ్ళకి తెలియదు అంటారు. కాబట్టి ప్రియ సహోదరి ఆలోచన చేయండి. ఈ లోకంలో ఉన్న మనము లోకస్తులను ఏ విధంగా సంతోష పెట్టాలని నువ్వు ఆ తాపత్రమే పడుతున్నావో, పరలోక రాజ్యంలో ఉన్న మన ప్రభువు సంతోషపడాలి అంటే నువ్వు ఏం చేస్తే సంతోషపడతాడు అనేది నువ్వు ఆలోచన విషయాలు. అందుకనే 1 కొరింథీ 13వ అధ్యాయము 6వ వచనంలో ఒక విషయం ఉంది. దుర్నీతి విషయమే సంతోషపడక, ఏంటంటే దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. చాలా మంది దుర్నీతి విషయమై సంతోషపడతారు. ఏదైనా చెడ్డ పని చేశారనుకో సంతోషపడతారు చాలా మంది. చెడ్డ పనులు చేసే ఉంటారు చాలా మంది. ఒక వ్యక్తి ఏదన్నా చెడు పని చేశాడనుకో, వ్యభిచారం చేసి, లేకపోతే
ఒక వ్యక్తిని చంపాడు అనుకో, కొంతమంది దాంట్లో కూడా సంతోషపడతారు. నేను 10 మందిని చంపా, 10 మందిని చంపా, దీనిలో కూడా అతిశయం ఉంటుంది. నన్ను ఎవడు రాపేది, నేను పెద్ద రౌడీని, పెద్ద దొంగని, నేను ఎంతమందిని చంపాను చెప్పా, కరుడు కట్టినా ఉగ్రవాదిని అన్న విధంగా చెప్పుకుంటారు. ఇవన్నీ ఏంటి? దుర్నీతి సంబంధమైన దుర్నీతి కార్యాలు, అసహ్యమైన కార్యాలు. ఈ కార్యాలు చేసి కూడా సంతోషపడతారు కొంతమంది. అబద్ధాలు ఆడతారు, అబద్ధాలు ఆడటం కూడా వాటిని చెప్పి కూడా సంతోషపడతారు. అబద్ధాలు ఆడుతూ కూడా సంతోషపడతారు. వ్యభిచారం చేస్తూ కూడా సంతోషపడతారు. చెడు కార్యాలు చేస్తూనే ఉంటారు కానీ సంతోషపడతారు ఈ చెడు కార్యాలను బట్టి. అందుకని వీటిని చేసినప్పుడు నువ్వు అంత సంతోషపడుతున్నావే, సంతోషపడక సిగ్గుపడాలి. ఏమండి? సిగ్గుపడ. ఒక మనిషి అయి ఉండి, జ్ఞానం కలిగిన వ్యక్తి అయి ఉండి చెడు కార్యాలు చేయటానికి నువ్వు సిగ్గుపడాలి. నువ్వు మంచి కార్యాలు కదా చేయాల్సింది, దేవుడు మంచి కదా చేయమన్నది, చెడును అసహించుకోమన్నాడు కదా. కానీ నేనేంటి చెడు కార్యాలు చేస్తున్నాను, దుర్నీతి చెడు కార్యాలు చేయటమే కాదు దాని ఎందుకు సంతోషపడుతున్నాను అని ఆలోచన చేయాలి. చాలామంది దుర్నీతి పని చేస్తూ చాలామంది సంతోషపడుతున్నారు. ఈ మధ్యకాలం చాలామంది పేరుగాంచిన చాలామంది దైవ సేవకులు, కొంతమంది సినిమా పాట ఉంటుంది చూసిన, ఏదో కొన్ని పాటలు ఉన్నాయి, ఆ సినిమా పాటని ఏసుడే పాటలకు మలిచి ట్యూన్ చేసి పాడేస్తున్నారు. కొన్ని పాటలు వచ్చింది, మీరు ఎన్నో వెళ్ళలేదు. ఏదో పాట, వా నువ్వు రావాలయ్యా ఏదో ఉంది, నువ్వు కావాలయ్యా అని. దీన్ని సినిమా ట్యూన్, సినిమా పాట ఇది, దీన్ని చేసి ఆనందపడి డ్యాన్స్ చేస్తున్నారు. ఇదేంటి? దుర్నీతి కార్యం. దుర్నీతి సంబంధమైన పాటలు తీసుకొచ్చి క్రైస్తవంలో కలిపేస్తున్నారు. మరికొంతమంది అయితే కోచింగ్ తీసుకుంటున్న పాస్టర్లు సైతం సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. ఇది మరికొంతమంది విగ్రహాలన, శిలువ బొమ్మ పెట్టుకొని యేసుక్రీస్తు పటం పెట్టేసి పూజలు చేయటం, మరేమో ఫోటో పెట్టి పూజలు చేయటం, విగ్రహారాధన. ఈ చేస్తేనే సంతోషపడుతున్నారు. విగ్రహారాధన చేయమన్నదా బైబిల్? చెయ్యొద్దన్నది. కానీ చేస్తున్నారు, ఇది చేస్తూనే సంతోషపడుతున్నారు చాలామంది. కాబట్టి ఇప్పుడు ఈ సోదరులారా, దుర్నీతి విషయమే సంతోషపడక. ఒక దుర్నీతి అంటే చెడు పనులు చేస్తున్నప్పుడు నువ్వు సంతోషపడుతున్నావేమో. మనం ఎప్పుడు సంతోషపడుతుంది తెలుసా? మన పొరిగింటి వాళ్ళు వాళ్ళ మీద చాడీలు చెప్పి, వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యం చెప్పి వాళ్ళ నిండా మునిగిపోతారు చూసినా, అప్పుడు సంతోషపడతాం. బా, నేను చెప్పిన అబద్ధాన్ని బట్టి, నేను చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వాళ్ళకి శిక్ష పడగలరు. ఇగో ఈ ఇంటి వాళ్ళు ఆ చివరి వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు, అప్పుడు ఆనందపడతారు కదా, అప్పుడు సంతోషం. ఏమో నీ గురించి ఆ ఇంటి వాళ్ళు నీ గురించి ఇది ఇలా అనుకుంటున్నారు, చాలా అసభ్యంగా మాట్లాడారు నీ గురించి, నేను విన్నానని చెప్తు నువ్వు. అతను వచ్చి ఏమన్నా నువ్వు నా గురించి ఇది అన్నం అంటే తప్పుగా అన్నామని ఇతను, ఇద్దరు కొట్టుకుంటారు. ఇప్పుడు నీకు ఆనందం, సంతోషం. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టినావు కదా, ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి ఇంకా రగిలించావు, ఇంకా కొట్టుకుంటారు, ఇప్పుడు ఆనందపడతారు. అలాగే పచ్చని సంసారంలో చిచ్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఒక భార్యాభర్తలు ఇద్దరు కలిసిమెలిసి సుఖంగా బ్రతుకుతుంటే వారి మధ్యన దూరి ఏమండి వారిద్దరికి గొడవ పెట్టి సంతోషపడతారు చాలామంది. అబ్బా ఎంత సంతోషం! ఒక పక్క వాళ్ళ ఇంట్లో అగ్గిపుల్ల వీసి కిరసనాలు వేసి బొగ్గుమని వేస్తూ అది ఇల్లు మొత్తం తగలబడి అంత గొడవ అయింది, ఊరు మొత్తానికి వినపడుతుంటాయి. కానీ ఇంట్లో గొడ్డేసుకుని ముసి నవ్వులు, ఎంత పగలబడి నవ్వుతూ. ఎందుకు? చేసిందేమే దుర్నీతి కార్యం, చేసిన కార్యక్రమే చెడు కార్యం. ఇద్దరు కలిసిమెలిసి ఉంటుంటే చిచ్చు పెట్టావు. ఆ చేసిన కార్యాన్ని బట్టి సిగ్గుపడక ఇంట్లోనేమో ఎవరు చూసి బయట పోయి వాళ్ళు గొడవ పడుతుంటే బజార్లో పోయి నవ్వుతే జనాలు ఏమంటారు, ఏమైనా బుద్ధిందమ్మా నీకు, వాళ్ళిద్దరు ఆ మొత్తం గొడవ పడితే నవ్వుతుంటూ అంటారని తలిపేసుకొని ఏమని నవ్వుపోతారు. ఎందుకు? అంత ఆనందం నీకు, అంత ఆనందం. చాలా మంది కలిసిమెలిసి ఉంటుంటే, భార్య భర్త సుఖంగా ఉంటే బ్రతకని వారు ఉన్నారు. కళ్ళు ఓరవదంటారు చూసిన, అదే అన్నది నరుడి కళ్ళు, నరుడి కంటి చూపి పడితే
కొండలను కరిగిపోతాయి అన్నది ఎందుకు అనుకుంటున్నావు? కంటి చూపుకి అంత పవర్ లేదమ్మా. కంటి చూపుకు పవర్ లేదు. చూసిన దాన్ని బట్టి ఇంకా ఏ విధంగా సరే మైండ్లో ఫిక్స్ అయింది, వీళ్ళని ఎలాగైనా ఎడగొట్టాలి, వీళ్ళు ఎలాగైనా పాడు చేయాలి అని మైండ్లో ఫిక్స్ అయ్యి లేనిపోని చెప్పి వాళ్ళ మీద చాలి చెప్పి వీళ్ళ మీద చాలి చెప్పి ఏదే విధంగా చేసి వాళ్ళని ఎడగొట్టేసి ఏం ఆనందపడదు. అందుకు ఈ కంటికి అంత పవర్ లేదు, కానీ నీ మైండ్కి నీ ఆలోచనకి పవర్ ఉంది. ఎందుకు? ఇక్కడ ఆలోచన బట్టి ఇక్కడ నుంచి మాట వస్తుంది, వాళ్ళిద్దరు కుటుంబంలో చిచ్చు పెడతారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మీరు దేని విషయంలో ఆనందపడాలనుకుంటున్నారు? పౌలు గారైతే దేవుని సంతోషపరచడం కోసం తను కూడా అదే సంతోషం అనుకున్నాడు. నేను దేవుడు సేవ చేస్తే దేవుడు సంతోషపడతాడు, అదే తన ఆనందంగా ఎంచుకున్నాడు. మనం కూడా మనం చేసే పని, ఏ పని చేస్తే దేవుడు సంతోషపడతాడు, అది మన సంతోషం అయి ఉండాలి. ఆమేన్. మన సంతోషం అయి ఉండాలి అది కూడా. అందుకనే కొంతమందికి దేవుడు కొన్ని పనులు ఇచ్చాడు. నువ్వు ఈ పని చెయ్యి అంటే ఒక తలంతి ఇచ్చాడు, ఈ తలంతి ఇస్తే ఒకడేమో తీసిపోయి పూర్తి చేసిండు, ఇంకొకడేమో వ్యాపారం చేసిండు, అభివృద్ధి చెందిండు. ఎందుకు? అది అతను తన సంతోషం అనుకున్నాడు. ఎప్పుడైతే ఇది నా సంతోషము అని నువ్వు ఫీల్ అవుతావో, ఇదే నా బాధ్యత అని నువ్వు ఫీల్ అవుతావో, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ సహోదరులు, అసలు ఆయన చిత్తం ఏమిటి? ఆయన ఏ పని చేస్తే సంతోషపడతాడంటే, ఈ సహోదరులారా, ఒక యవ్వనస్తురాలు వెండి నాణ్యంలో పోగొట్టుకుంది. 10 వెండి నాణ్యాలు అంటే ఒక వెండి నాణ్యం పోగొట్టుకుంది. ఒక్క వెండి నాణ్యం పోయింది. ఆయన ఒక్క వెండి నాణ్యం పోయిందిలే అని అనుకోలేము. ఫస్ట్ ఏం చేసిందంట? దీపము వెలిగించింది. తర్వాత ఏం చేసింది? ఇల్లు శుభ్రం చేసింది. ఇక వెతకటము ప్రారంభించింది. మొట్టమొదటిగా ఏం చేసిందమ్మా? దీపము వెలిగించింది. దీపము ఎందుకు వెలిగించాలి? చీకట్లో వెతకగలుగుతాం మనం? చీకటిలో వెతకలేము. మరి ఇల్లు మొత్తం శుభ్రంగా ఎందుకు కూర్చిందంటే, శుభ్రంగా ఓడవాలి. శుభ్రంగా ఊడ్స్తే మంచం కింద, ఇంకా బీరువా కింద, సోఫా కింద దుమ్ము డస్ట్ ఉంటుంది కదా, అది మొత్తం బయటకు వస్తుంది కదా. చీపురు పెట్టి లాగితే అది మొత్తం లాగితే ఒక దగ్గరకు వచ్చింది. ఆ దగ్గరకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఎతకాలి. దగ్గరకు వచ్చింది కదా, పైన చూస్తే కానరాదు, చిన్నగా ఎలా అంటే అప్పుడు కనపడుతుంది. దీపము వెలిగించాలి, ఇల్లు ఊడవాలి, ఎతకాలి. అప్పుడు ఆ వెండి నాణ్యము దొరికింది. దొరికిన తర్వాత అది దొరకంగానే చాలా సంతోషం వచ్చింది. ఏమొచ్చింది? సంతోషం వేసింది. పోగొట్టుకుంది ఒకే వెండి నాణ్యమే, చాలా సంతోషం వేసి పనికత్తెలందరికీ చెప్పింది. అందరికి చెప్పింది, నేను పోగొట్టుకున్నా, దొరికింది, రాండి సంతోషిద్దాం. పోగొట్టుకుంది రూపాయి అయితే ఖర్చు పెట్టింది. ఎంత ఖర్చు పెట్టిందండి? 10 మందిని పిలుచుకొచ్చింది, వారికి అన్నం పెట్టింది, వారికి మంచినీళ్ళు ఇచ్చింది, ఆ థమ్సప్, కూల్ డ్రింక్ మొత్తం తీసుకొచ్చింది. ఎంత 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 పోగొట్టుకుంది రూపాయి, కానీ ఎంత ఖర్చు పెట్టింది? ఇక్కడ ఆనందము అంటే ఆ యొక్క వెండి నాణ్యం ఏదైతే ఉందో అంత విలువైనది. ఈ వెండి నాణ్యం దొరికితే అంత సంతోషపడతాడని చెప్పడం జరిగింది. అంటే మన ఆనందం కోసం, మన సంతోషం కోసము మనం ఎంత పోగొట్టుకున్నా సరే ఒక్క వ్యక్తిని కాపాడితే చాలు, దేవుడు ఆయన సంతోషపడతాడు. హల్లెలూయా. మనం ఎంత సంపాదించుకున్నా సరే, ఆ సంపాదన అంతా పోయినా సరే, ఒక్క వ్యక్తిని నువ్వు కాపాడినా చాలు, దేవదూతలు అక్కడ ఆనందపడతారు, సంతోషపడతారు. అందుకనే ఒక వ్యక్తి రక్షింపబడితే, ఒక వ్యక్తి రక్షణ మార్గంలో వెళ్తుంటే, ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకుంటే పరలోక రాజ్యంలో సంతోషం అంటారు. హల్లెలూయా. పరలోక రాజ్యం ఎందుకు సంతోషపడుతుంటే, మారు మనసు పొందిన పాప విషయమై సంతోషపడుతుంది. నీతి మంతులు సంతోషపడతారు, నీతి మంతుల కోసం కాదండి. అసలు వచ్చింది పాపల కోసము.
పాపమైన క్రియలు చేసి పాప మార్గంలో వెళుతున్న ఈ మనిషి మరొక నూతనమైన మార్గము నడవాలి. తన పాపిని గ్రహించాలి, తన పాపపు జీవితాన్ని వదిలిపెట్టాలి, దాని ద్వారా రక్షణ మార్గాలు నడవాలి, బాప్తిస్ము తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ప్రభువు ఆనందపడతాడు. మరి ఇన్ని తెలిసి నీవు ప్రభువు కోసం ఆలోచన చేయి. నేను కూడా ఈ పని చేయాలి. ప్రభు, ఇప్పటిదాకా నా కుమారులను సంతోషపరచడం కోసం బ్రతికాను, ఇప్పటిదాకా నా భర్తను సంతోషపరచడం కోసం, ఇప్పటిదాకా నా కుమారులు సంతోషపరచడం కోసం, నా భార్యను సంపాదించడం కోసం, నా భార్యను సంతోషపరచడం కోసమే నేను బ్రతికాను. ఇక నుంచి నిన్ను సంతోషపరచడం కోసం నేను బ్రతుకుతాను అన్నవారు చేతులెత్తారు. ఇది చాలా కష్టమైన పని అనుకుంటున్నారు. కాదు, ఆయన ఖచ్చితంగా నీ ద్వారా క్రియ చేయగలుగుతారు. అమ్మో నేను చేయగలనా అని అనుకుంటున్నామేమో కానీ ఆయన ఖచ్చితంగా నీ ద్వారానే చేస్తారు. ప్రియ సహోదరి సహోదరు, చాలా మంది ఇదే, నాకు తెలివి లేదండి, నాకు జ్ఞానం లేదండి, నాకు అంతంత మాత్రమే నేను చదువుకున్నాను, నేను చెబితే ఎవరు నమ్ముతారండి, నేను చెబితే ఎవరు మారతారు అని అనుకుంటున్నావేమో. ఖచ్చితంగా నీవు చెబితేనే మారుతావు. ఎందుకంటే నీవు కాదు మాట్లాడించేవాడు, నా ప్రభువు నీలో ఉండి మాట్లాడిస్తాడు, క్రియ జరిపిస్తాడు. నువ్వు ప్రారంభించు చాలు. ఆయన ప్రారంభించటం మొదలు పెడితే ఆయన పూర్తి చేసేవాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక నుంచి మనము ఎవరిని సంతోషపరచాలని ఆలోచన చేస్తున్నాం. తప్పిపోయిన వ్యక్తి కుమారుడు మనకు తెలుసు. ఆ కుమారుడు తప్పిపోయాడు. ఏ విధంగా తప్పిపోయాడంటే, తన తండ్రి దగ్గర బ్రతకాల్సిన వ్యక్తి, తన తండ్రి ఆధీనంలో ఉండాల్సిన వ్యక్తి, నాకు లోకమే కావాలి, లోకంలో ఆనందం ఉంది, సంతోషం ఉంది, నేను అక్కడే బ్రతుకుతాను అని పరిగెత్తాడు. వేశ్యలమ్మడి తిరిగాడు, పబ్బులమ్మడి తిరిగాడు, అడ్డమైన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళాడండి. అంతా కోల్పోయి తినటానికి కూడు లేదు, బ్రతకటానికి ఇల్లు లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కనీసం నీళ్లు కూడా లేని క్షణంలో తను పందులు తినే కూడు ఆ యొక్క తింటున్నప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. తండ్రి, ఆ తండ్రిని గుర్తు చేసుకుని తండ్రి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఆ తండ్రి అంత సంతోషపడ్డాడండి. నా కుమారుడు ఇప్పటిదాకా నన్ను విడిచి వెళ్ళిపోయాడు, ఇక నుంచి దుష్ట కార్యాలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు, తన తప్పు తాను తెలుసుకొని ఇప్పుడే మంచి మార్గంలో వచ్చాడని తన తండ్రి ఎంత సంతోషపడి ఎదురు పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి. ఎదురు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నా కుమారుడు వస్తున్నాడు అని, నా కుమారుడు వస్తున్నాడు, వచ్చిన రా మీరు ఏం చేశాడు తెలుసా? ఉంగరము పెట్టాడండి. చాలా మంది ఆగిపోతుంటారు. మనం కూడా, నేను చెడు కార్యాలు చేశాను, నా బ్రతుకే చండాలమైంది, నా బ్రతుకు చాలా అసభ్యకరమైంది, నన్ను చూసిన వారు సైతం నన్ను అసహించుకుంటారు, ఇలాంటి బ్రతుకుతూ నన్ను యేసుక్రీస్తు దగ్గరకు వస్తే నన్ను అంగీకరిస్తాడంటావా? యేసుక్రీస్తు దగ్గరకు వస్తే నన్ను క్షమిస్తాడంటావా? నా బ్రతుకే చాలా అసహ్యమైనది, 10 మంది చూస్తే చాలు నన్ను ఏం అసలు అసభ్యకరమైన జీవితం జీవించింది, నా బ్రతికే మంచిది కాదు అని అంటారు. అలాంటి నేను యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ఆయన క్షమిస్తాడా అని అనేవారు లేరు, ఉన్నారు. మీరు భయపడదు, ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు. క్షమించటమే కాదు, మిమ్మల్ని బట్టి ఆనందపడతారండి. ఎందుకంటే దారి తప్పిపోయిన నా కుమార్తె, దారి తప్పిపోయిన నా కుమారుడు నా దగ్గరకు వచ్చాడని ఆనందపడతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారో తెలియదు, కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఆనందపరిచేవారిగా ఉంటారని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి బలపరచుగా. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన
ఉన్నారు, పరిగెత్తారు. నాకు తెలియదు ప్రియ సోదరి సోదరులారా, ఇప్పటి నుంచి ప్రభువే నాకు ఆనందం ఇచ్చేవాడు అని నువ్వు నిశ్చయించుకున్నట్టయితే ఒక్కసారి ఆలోచన చేయి. లోకంలో ఆనందం ఉందని నేను పరిగెత్తాను, ఆనందం శాశ్వతం కాదని ఆ కుమారుడు తప్పిపోయి ఏ విధంగా తన తండ్రి వద్దకు తిరిగి వచ్చాడో మీరు కూడా ఈ లోకంలో తప్పిపోయిన కుమారుల వలె ఉన్నారేమో ఒకసారి ఆలోచన చేయి. మీరు వస్తే ఆయన సంతోషపడేవాడే తప్ప, సంతోషపడతాడే తప్ప ఆయన దుఃఖపడేవాడు కాదు. పరలోక రాజ్యం ఆయన వెళుతూ వెళుతూ ఒక మాట చెప్పాడు, నిన్న తండ్రి వద్దకు వెళ్తున్నాడు, అక్కడ మీకు నివాస స్థలాలు సిద్ధపరుస్తాను, లేని ఎడల మీకు చెప్తాను, ఇంకా ఏర్పాటు చేస్తానన్నాడు. పరలోకం ఫుల్ అవుతుంది, మీరు వస్తే మీరు రావద్దని అన్నాడు ఆయన. కాబట్టి మన కోసం ఆయన స్థలము సిద్ధపరుస్తాడు. మన కోసం స్థలము సిద్ధముగా ఉన్నదని విశ్వసించండి, ఖచ్చితంగా ఆయన సిద్ధం చేస్తాడు. ఈ లోకంలో మనకి లక్షలు పెట్టి కొన్న స్థలమే గ్యారెంటీ లేదు. మొన్న తుఫాన్ వచ్చింది, కట్టుకున్న ఇల్లు మొత్తం వెళ్ళిపోయింది, కష్టపడి సంపాదించింది, కానీ దానికి గ్యారెంటీ లేదు. కానీ పరలోక రాజ్యంలో నువ్వు సంపాదించుకున్న స్థలం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా శాశ్వతముగా ఉండునుగాక. ఆమె దేవుడు దీవించి బలపరచునుగాక. మంచిది. పాట పాడుకుంటుండగా కానుకలు వేసుకుందాం.